హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటి నేర్చుకోబోతున్నామంటే కౌంటింగ్ ఫిగర్స్ గురించి ఆల్రెడీ మనము కౌంటింగ్ ఫిగర్స్ మీద ఓన్లీ రెక్టాంగిల్స్ ఉన్నప్పుడు ఏ విధంగా కౌంట్ చేయాలనేది మనం ఆల్రెడీ వీడియో చేసి పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఈ యొక్క వీడియోని లాస్ట్లో ఎండ్ పాయింట్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే ఆ వీడియో కూడా చూడండి. అయితే ఇప్పుడు మనము ఈ వీడియోలో ఏది డిస్కస్ చేయబోతున్నామంటే స్క్వేర్స్ ఏ విధంగా కౌంట్ చేయాలనేది ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నామండి. మీకు వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి ప్రిఫర్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అట్లాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే ఇప్పుడు మనము 4 టైప్ ఆఫ్ కౌంటింగ్ ఫిగర్స్ అనేవి మనం ఇక్కడ స్క్వేర్స్లోను డిస్కస్ చేయబోతున్నామండి. అంటే 4 టైప్సే మనకు ఉంటాయండి. ఆ 4 టైప్స్ మనం నేర్చుకున్నట్లయితే ఏ విధంగా అడిగినా మనము ఈ యొక్క స్క్వేర్స్ అనేవి మనము వెంటనే చూడగానే ఈ ఫిగర్లో ఇన్ని స్క్వేర్స్ ఉన్నాయని చెప్పగలుగుతామండి. ఖచ్చితంగా మీరు అలా చెప్పగలిగితేనే వీడియోకి కొన్ని లైక్ చేయండి, ఓకేనండి. అయితే మనం ఇప్పుడు స్టార్టింగ్ 3 టైప్ ఆఫ్ ఏంటంటే ఫస్ట్ టైప్ 1 ఏంటంటే మనకి ఇచ్చిన స్క్వేర్స్లో రోస్ కాలమ్స్ అనేవి ఈక్వల్గా లేవనుకోండి. అప్పుడు ఏ విధంగా మనము స్క్వేర్స్ అనేవి కౌంట్ చేయాలనేది ఇప్పుడు మనం నేర్చుకున్నామండి. అంటే సపోజ్కి రో నాట్ ఈక్వల్ టు కాలం అని అన్నాం కదండి. అంటే ఇప్పుడు కాలం కౌంట్ చేస్తున్నట్లయితే 1 2 3 ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి. అయితే రోస్ ఎన్ని ఉన్నాయండి? 3 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ 3 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి రో నాట్ ఈక్వల్ టు కాలం. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే 3 into 2 చేయాలి. 3 into 2 తర్వాత ఇక్కడ 1 డిక్రీజ్ చేయాలి, ఇక్కడ 1 డిక్రీజ్ చేయాలి. అంటే 3 - 1 2 into 2 - 1 2 - 1 ఎంతండి? 2 - 1 అంటే 1 కదండి. మళ్ళీ డిక్రీజ్ చేయండి. 1 into 2 - 1 1 1 into 1 - 1 0 కదండి. ఇప్పుడు ఏం చేస్తారంటే 3 2s ఎంతండి? 3 2s 6 మల్టిపుల్ చేసేయండి. 2 1s 2 1 0s 0 అంటే ఇప్పుడు 6 + 2 ఎంతండి? 8. అంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయంటే 8 స్క్వేర్స్ ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయండి? 8 స్క్వేర్స్ ఉన్నాయండి. మరొకసారి చెప్తున్నాను చూడండి. మనకి ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి, 3 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. అంటే 3 into 2 చేశాను నేను. 3 into 2లో 3లో నుంచి మనం ఒక నెంబర్ డిక్రీజ్ చేసాం, అంటే లేకపోతే 1 నెంబర్ సపరేట్ చేసాం. అంటే 3 - 2 3 - 1 అంటే 2 కదండి. 2 - 1 అంటే 1. తర్వాత మళ్ళీ 3 2s ఎంతండి? 6 2 1s ఎంతండి? 2. మళ్ళీ 2లో నుంచి మళ్ళీ ఒక నెంబర్ అనేది 1 అనేది మైనస్ చేసాం. అంటే 2 - 1 ఎంతండి? 1. మళ్ళీ 1 - ఎంతండి? 0. అలా మనం ఎక్కడంటే ఎంతవరకు చేయాలంటే అయితే రోస్లో కానీ లేకపోతే కాలమ్స్లో కానీ 0 వచ్చినంత వరకు చేయాలండి. అంతవరకు చేయాలండి, 0 వచ్చినంత వరకు చేయాలండి. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దామండి. సేమ్ టైప్ మీద 1 2 3 4 5 నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. 1 2 3 4 నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయండి. 4 నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి. 5 నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. 4 నెంబర్ ఆఫ్ రోస్, 5 నెంబర్ ఆఫ్ కాలమ్స్. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలండి? 4 into 5 చేయాలి. అంటే 4 into 5 4 into 5 ఈక్వల్ 4 5 ఎంతండి? 20. 4 5 ఎంతండి? 20. ఇప్పుడు ఏం చేయాలండి? 4 - 1 చేయాలి. 4 - 1 ఎంతండి? 3 into 5 - 1 ఎంతండి? 5 - 1 ఎంతండి? 5 - 1 అంటే 4. 3 4 ఎంతండి? 12. 3 - 1 ఎంతండి? 3 - 1 2 into 4 - 1 ఎంతండి? 3 2 3 ఎంతండి? 6 2 3 ఎంతండి? 6. 2 - 1 ఎంతండి? 1. 3 - 1 ఎంతండి? 2 2 1 2 1 - 1 ఎంతండి? 0.
ఇంటూ 2 - 1 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ అన్నిటిని మనం ఏం చేయాలంటే యాడ్ చేస్తే ఇక్కడ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి అనేవి మనకి ఇక్కడ కౌంటబుల్ అయిపోతాయి. అంటే 6 + 2 8, 8 + 2 ఎంత అండి 10. 6 + 2 8, 8 + 2 10. ఇప్పుడు 2 + 1 3, 3 + 1 4. అంటే 40 నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయండి. ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయండి? 40 నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయండి. ఇప్పుడు టైప్ 2 డిస్కస్ చేద్దామండి. టైప్ 2 చాలా సింపుల్ అండి. టైప్ 2 కూడా టైప్ 1 లాగా అవుతుంది. కాకపోతే మనం ఇక్కడ ఏంటంటే టైప్ 2 ఏంటంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి కాబట్టి వెరీ సింపుల్గా అయిపోద్దండి. అంటే ఇప్పుడు సపోజ్ మనము ఎట్లాగంటే 1 2 1 2 అంతే కదండి. ఆ 1 స్క్వేర్ ఎంతండి? 1 స్క్వేరు ఇక్కడ ఏంటంటే ఎన్ని రోస్ ఉన్నాయో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ స్క్వేర్ చేసి యాడ్ చేసేయాలి. అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, 1 స్క్వేర్ ప్లస్ 1 2 స్క్వేర్ 4 ఈక్వల్ టు 5. అంటే ఇది ఒక స్క్వేరు, ఇది ఒక స్క్వేరు, ఇది ఒక స్క్వేరు, ఇది ఒక స్క్వేరు, ఈ టోటల్ ఇది ఒక స్క్వేర్ అండి. అది ఇక్కడ మనకి ఇక్కడ 5 స్క్వేర్స్ అండి. మరొక ఎగ్జాంపుల్ అనేది డిస్కస్ చేద్దామండి. 1 2 3 4 5 అంతే కదండి. ఇటు సైడ్ కూడా 1 2 3 4 5 రోస్ 5 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంతే కదండి. 1 స్క్వేర్ ఎంతండి 1, 2 స్క్వేర్ 4 ప్లస్ 3 స్క్వేర్ ఎంతండి 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. ఇప్పుడు 16 కదండి. 16 + 25 ఎంతండి? 16 + 25 41, 41 + 9 50, 50 + 5 అంటే 55 నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఎన్ని రోస్ అయితే ఉంటాయో ఎన్ని కాలమ్స్ అయితే ఉంటాయో అన్ని నెంబర్స్ని మనము స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. ఎప్పుడు ఈక్వల్ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ ట్రిక్ అనేది ఉపయోగించాలండి. ఒకవేళ ఈ ట్రిక్ అనేది దీనికి ఉపయోగపడుతుందో లేదో ఒకసారి రఫ్ గా చూద్దామండి. సేమ్ అట్లాగే చూడండి. అయితే మనకి ఇక్కడ 2 రోస్ 2 కాలమ్స్ కదండి ఉన్నాయి. 2 రోస్ 2 కాలమ్స్ అంటే 2 × 2 ఈక్వల్ టు 4 కదండి. మనం ఏం చెప్పుకున్నాం? 2 నుంచి 1 డిక్రీజ్ చేయాలి. డిక్రీజ్ చేసాం. ఇంటూ 2 నుంచి 1 డిక్రీజ్ చేసాం. 1 × 1 1 కదండి. ఇప్పుడు 1 నుంచి 1 డిక్రీజ్ చేసేయాలి. 1 నుంచి 1 డిక్రీజ్ చేసేయాలి. అంటే 0 × 0 అంటే 5. ఇందాక కూడా మనకి ఎంత వచ్చిందండి? 5 వచ్చింది. కాకపోతే ఇది కొంచెం లెందీ ప్రాసెస్. ఎప్పుడు లెందీ ప్రాసెస్ అనిపిస్తుంది? రోస్ కాలమ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇది లెందీ ప్రాసెస్ అనిపిస్తుంది. నెక్స్ట్ టైప్ 3 అనేది ఎట్లాగా ఉన్నప్పుడు మనము ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నామండి. అయితే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇది ఆల్రెడీ ఈ స్క్వేర్ లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో మనకు తెలుసు. ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 5 ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ సేమ్ అంతే. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? 1 2 3. ఈ టైప్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయండి? 3 స్క్వేర్స్ ఉన్నాయి. కాబట్టి 5 + 5 ఈక్వల్ టు 5 + 5 10, 10 + 5 25 స్క్వేర్స్ ఉన్నాయండి. ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయండి? 25 స్క్వేర్స్ ఉన్నాయి. చూడండి, మరొకసారి చెప్తున్నాను. ఈ స్క్వేర్ లో ఎన్ని స్క్వేర్లు ఉన్నాయో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. 5 టైప్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయి. అలాంటి బాక్సెస్ మన దగ్గర ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 1 2 3 ఉన్నాయి. కాబట్టి 3 × 5 5 + 5 10, 10 + 5 15, 10 + 5 15. తర్వాత మనము దీన్ని డిస్కస్ చేద్దామండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ రోస్ కాలమ్స్ ని ఫస్ట్ కాల్కులేట్ చేయండి. 1 2 3 4 1 2 3 4 అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. అంటే ఈ ట్రిక్ ను ఉపయోగించాలండి. నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ రోస్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 1 స్క్వేర్ 1 ప్లస్ 2 స్క్వేర్ 4 ప్లస్
3 square 9 plus 4 square 16, 16 plus 9 25, 25 plus 5 30. 30 మనకు ఆన్సర్ అవుతుందా? అవదు. ఎందుకు? మనకి ఇక్కడ ఆల్రెడీ 4 స్క్వేర్స్ అనేవి ఇటువంటి స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 స్క్వేర్స్ ఉన్నాయి. ఎట్లాంటి స్క్వేర్స్ అండి? ఎట్లాంటి స్క్వేర్స్ ఉన్నాయి అంటే 4 స్క్వేర్స్ అంటే 4 5 ఎంతండి? 20. అంటే 5 ప్లస్ 5 ఎంత అవుద్దంటే 20. ఇప్పుడు ఇవి రెండు ఏడ్ చేయాలంటే యాడ్ చేయాలి. 30 ప్లస్ 20 ఈక్వల్ టు 50 స్క్వేర్స్ ఉన్నాయండి. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయండి? 50 స్క్వేర్స్ ఉన్నాయండి. మరొకసారి చెప్తున్నాను వినండి. 1 plus 2 plus 3 total number of squares total number of columns equal to total number of rows. Total number of columns equal to total number of rows ఉన్నప్పుడు 1 square plus 2 square plus 3 square plus 4 square. ఎందుకు? 4 rows 4 columns ఉన్నాయి కాబట్టి. చేస్తే ఎంత వచ్చిందంటే 30. మనకు ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ బాక్స్ లో ఎన్ని స్క్వేర్లు ఉంటాయో మనకు తెలుసు. ఎన్ని ఉంటాయంటే 5 ఉంటాయి. అటువంటివి ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. 4 5 ఎంత అంటే 20. 20 plus 20 30 plus 20 ఎంత అంటే 5. ఇక్కడ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే 30 నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయి. అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొట్టిన ప్రతి లైక్ అనేది యూట్యూబ్ ప్రతి ఒక్కరికి ప్రిఫర్ చేస్తుంది కాబట్టి మీలాంటి కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వన ప్రతి ఒక్కరికి యూట్యూబ్ అనేది మన వీడియోస్ని చూపుతుంది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.